కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా. నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. మొదటిసారి పాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి, రెండవసారి పాడుతున్నప్పుడు దయచేసి అనుసరించండి, కలిసి పాడండి. కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా. కలిసి కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా. నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా, నాలోనే నిన్ను చూపే మాదిరి ఇవ్వయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. కలిసి నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. లెక్చర్ పడదాం. నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా. నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. అందరితో సఖ్యత నాకు ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇవ్వయ్యా, కోపతాపములను దూరపరచయ్యా, అందరినీ క్షమించే మనస్సు ఇవ్వయ్యా. అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు నేర్పయ్యా. అందరం కలిసి అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇవ్వయ్యా. కోపతాపములను దూరపరచయ్యా, అందరినీ క్షమించే మనస్సు ఇవ్వయ్యా. దయచేసి మీ బైబిల్ తెరవండి, 37వ అధ్యాయం 14వ వచనం నుంచి. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని
నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతనిని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో అటు ఇటు తిరుగుచూ ఉండగా ఒక మనుష్యుడు అతడిని చూచి, నీవే వెతుకుచున్నావు అని అతను అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను. 18వ వచనం. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతనిని చూచి అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. 3 అంశాలు. 1, తండ్రి యోసేపును పిలిచి అంటున్నాడు, నీవు వెళ్ళి నీ సహోదరుల యొక్క క్షేమమును తెలుసుకుని రా. క్షేమాన్ని తెలుసుకోవడానికి, క్షేమాన్ని కనుక్కోవడానికి, క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి యోసేపు వెళ్తున్నాడు. యోసేపు దేనికోసం వెళ్తున్నాడు? సహోదరుల యొక్క క్షేమం కోసం. దేనికోసం ఆశిస్తున్నాడు? సహోదరుల యొక్క క్షేమాన్ని ఆశిస్తున్నాడు. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తున్నాం 14వ వచనంలోనేమో తండ్రి చేత పంపించబడ్డాడు. 16వ వచనంలో అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను. దేని కొరకు యోసేపు వెతుకుతున్నాడు? తన సహోదరుల కొరకు వెతుకుతున్నాడు. సహోదరులను ఏ స్థితిలో చూడాలని ఆశపడుతున్నాడు? క్షేమకరమైన స్థితిలో చూడాలి ఆశపడుతున్నాడు. సహోదరులను వెతుకుతున్నాడు, వారిని క్షేమ స్థితిలో చూడాలని ఆశపడుతున్నాడు, వారిని గూర్చిన క్షేమ సమాచారం తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. యోసేపు కలిగి ఉన్న మనస్సు మంచి మనస్సు. ఆ మనస్సులో కలంకము లేదు, ఆ మనస్సులో కపటం లేదు. తన సహోదరుల యొక్క క్షేమాన్ని కోరే మనస్సు. కానీ దురదృష్టం ఏమిటంటే యోసేపు సహోదరుల యొక్క క్షేమాన్ని కోరుతున్నాడు కానీ సహోదరులు కోరుతుంది ఏమిటి? 18వ వచనము. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతడిని చూచి అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. యోసేపు వెళుతుందేమో వారి క్షేమం కోసం, సహోదరులు ఎదురు చూస్తుందేమో యోసేపు యొక్క నాశనం కోసం. ఎంత డిఫరెన్స్ చూడండి. ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలే. ఒక వ్యక్తి మనసేమో ఇతరుల క్షేమాన్ని కోరుతుంది, ఇతరుల మనసేమో కీడును కోరుతుంది. ఈరోజు మన మధ్య అటువంటి వారు ఉండి ఉండవచ్చు. ఇతరుల యొక్క కీడు కోరే మనస్సు, ఇతరుల యొక్క నష్టాన్ని కోరే మనస్సు, ఇతరుల యొక్క జీవితంలో ఇబ్బందులు కోరే మనస్సు కలిగి ఉన్నట్లయితే మన మనస్సు మంచిది కాదు అనే సత్యము గ్రహించాల్సిందిగా కోరుతున్నా. ఒకవేళ మీ ఇంటి పక్కన ఉన్న వారిలో ఎవరికైనా మంచి సంబంధం వస్తే, ఏ డాక్టరో, ఏ ఇంజనీరో, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరో, 50-60 వేల రూపాయల శాలరీ కలిగిన అబ్బాయో ఒకవేళ వచ్చినట్లయితే, ఆ విషయం నీకు తెలిసినట్లయితే, అలా వివాహం జరిగిన తర్వాత ఏదో యాక్సిడెంట్ అయ్యి పాపం ఆ అబ్బాయికి కాలు ఇరిగిపోవడమో, చెయ్యి ఇరిగిపోవడమో లేదా మరణించడమో జరిగినట్లయితే, అప్పుడు సహజంగా నీలోంచి వచ్చే మాట ఏంటంటే, నేను అనుకుంటానే ఉన్నా వీళ్ళ ముఖానికి అలాంటి సంబంధం ఏమిటి, వీళ్ళ కూతురికి అట్లాంటి అబ్బాయి దొరకటం ఏమిటి, అప్పుడే అనుకున్నా ఏదో వీళ్ళకు పొంచి ఉంది అని చెప్పి, అప్పుడే అనుకున్నా ఏదో వీళ్ళకి కీడు రాబోతుంది అని చెప్పి. అదేం పాపిష్టి బుద్ధి అండి, అదేం పాపిష్టి తత్వం అండి. ఎదుటి వారికి కీడు వస్తుందని చెప్పి నీకు ముందే అనిపించిందా? ఎందుకని? నీ బుద్ధి మంచిది కాదు కాబట్టి, నీ బుద్ధి సరైంది కాదు కాబట్టి. దయచేసి మనలో ఏ ఒక్కరు కూడా ఎదుటి వారికి కీడు సంభవించాలని కానీ, ఎదుటి వారి కాపురాలు కూలిపోవాలని కానీ, వారికి రోగాలు రావాలని కానీ, వారికి హఠాత్తుగా యాక్సిడెంట్స్ కావాలని కానీ ఎప్పుడూ కూడా మీ మనస్సులో తల పెట్టవద్దు. ఏ ఒక్కరి పట్ల కీడు భావాన్ని, ద్వేష భావాన్ని కలిగి ఉండవద్దు. అది దేవునికి దూరంగా, వ్యతిరేకంగా జీవించే వారి జీవిత విధానం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మనం దేవుని బిడ్డలం గనుక, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి పిలువబడ్డాం గనుక యోసేపు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. యోసేపు మనసు ఏమిటయ్యా అంటే తన సహోదరుల యొక్క క్షేమాన్ని కోరే మనస్సు, వారి యొక్క అభివృద్ధిని కోరే మనస్సు, వారు దీవించబడాలి అని ఆశించే మనస్సు. సహోదరులు, ఇది ఆరోగ్యకరమైన మనస్సు. మీ తోటి సహోదరులు దీవించబడాలని కోరండి, మీ తోటి సహోదరులు ఆశీర్వదించబడాలని కోరండి, మీ తోటి సహోదరులు అభివృద్ధి చెందాలని కోరండి. అది మీకు ఆశీర్వాదం, అది మీకు క్షేమం అనే సత్యం మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు.
యోసేపు అటువంటి వాడు, తన సహోదరుల యొక్క క్షేమాన్ని కోరినవాడు. కానీ సహోదరులేమో యోసేపు యొక్క మరణాన్ని కోరుతున్నారు. కొన్నిసార్లు ఇలా కూడా సంభవిస్తూ ఉంటుంది. నువ్వు ఇతరుల క్షేమం కోరి ఏదో మేలు చేస్తావు, కానీ తీరా నీకు ఎదురయ్యేది ఏమిటి? కీడే. ఎంతమంది సహోదరులు లేరు, బ్రదర్ కష్టంలో ఉన్నాడని చెప్పి, అప్పుల్లో ఉన్నాడని చెప్పి నా దగ్గరకు వచ్చి, అయ్యా షూరిటీ సంతకం పెట్టమన్నాడు, షూరిటీ సంతకం పెట్టాను. అలా షూరిటీ సంతకం పెట్టిన తర్వాత ఎవరి కోసమైతే నేను సంతకం పెట్టానో ఆ వ్యక్తి మాయమైపోయాడు. నేను మేలు చేశాను, ఇప్పుడు నా మీదకు కీడొచ్చి పడింది. ఇప్పుడు ఆ షూరిటీ నేను సంతకం పెట్టాను కాబట్టి ఆ 4 లక్షల రూపాయలు నన్ను కట్టమంటున్నారు. నాకు వచ్చే జీతమే 10,000 రూపాయలు. 4 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టమంటారు? అల్లాడిపోతున్నావు. లేదా అటువంటి వాళ్ళు మేలు చేశావు, కీడును అనుభవిస్తున్నావు. ఒక సహోదరుడు అంటున్నాడు, అయ్యా మా ఇంట్లో 10 మంది పిల్లలు అండి, అందులో నేనే పెద్దవాడిని. కాయ కష్టం చేసి బహు ప్రయాసపడి నేను పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే కూలి పని చేసేవాడిని. స్ట్రీట్ లైట్ కింద రాత్రులు పగళ్ళు చదువుకున్నవాడిని. ఉన్న 10 మంది తమ్ముళ్లను చెల్లెలను బాగు చేయాలని, వారిని ప్రయోజకులు చేయాలని ఒకవైపు కూలి పని చేస్తూ, ఒకవైపు చదువుకుంటూ, ఒకవైపు వాళ్ళ ఫీజులు కడుతూ, ఒకవైపు వాళ్లకు బాగోగులు చూసుకుంటూ, ఒకవైపు సిస్టర్స్ యొక్క మ్యారేజెస్ చేస్తూ, ఒకవైపు బ్రదర్స్ యొక్క మ్యారేజెస్ చేస్తూ, అయ్యా ఇదిగో 55 సంవత్సరాలు వచ్చి నాకు ఇప్పటి వరకు నాకు విశ్రాంతి లేనే లేదు. ఈరోజు కూడా రోజుకు 12 గంటలు కష్టపడుతున్నా, తల నెరిసిపోతూ ఉంది. ఎందుకు కష్టపడ్డాను, ఎందుకు ప్రయాసపడ్డాను అంటే నా బ్రదర్స్ యొక్క క్షేమం కోసం, నా సిస్టర్స్ యొక్క క్షేమం కోసం. మాటల సందర్భంలో అన్నాను, మంచిదే కదండి, మీరు అంత కష్టపడి, అంత ప్రయాసపడి, అంత చెమట కార్చి మీరు మీ సహోదరులను ప్రయోజకులు చేశారు, వారిని ఒక ఇంటి వారిని చేశారు, మంచిదే కదా. నిజమే బ్రదర్, నేను చేసింది మంచికే చేశాను, కానీ నాకైతే ఈరోజు సంతోషం లేనే లేదు. అదేంటి బ్రదర్ అలా మాట్లాడతారు? అంత కష్టపడి, అంత ప్రయాసపడి మీ సహోదరులను చదివించి వారికి పెళ్ళిళ్ళు చేసి వారిని చక్క పెడితే సంతోషం లేకపోవడం ఏమిటి? ఆ 10 మందిలో ఒక్కరు కూడా నాతో మాట్లాడరు బ్రదర్. 10 మందిలో ఒక్కరు కూడా నాతో మాట్లాడరు. ఒక్కరు కూడా ప్రేమతో ఫోన్ చేసి బాగున్నావా అన్నా, బాగున్నావా అన్నయ్య, ఒక్కరు అడగరు బ్రదర్. నా పంచులో ఉన్నారు, నా కంచంలో తిన్నారు, నేను పడిన ప్రయాసం అనుభవించారు, కానీ ఈరోజు కనీసం మాట్లాడరే, కనీసం కనిపిస్తే చిరునవ్వు నవ్వరే. నేను పెంచిన వాళ్ళే, నేను పెద్ద చేసిన వాళ్ళే, నేను పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళే, వారి క్షేమాన్ని నేను కోరుకుంటే ఇప్పుడు వారు నా మరణాన్ని కోరుకుంటున్నారే. ఎంత దురదృష్టం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీ అన్న కష్టపడి నిన్ను చదివిస్తే మర్చిపోవద్దు ఆ కష్టాన్ని. మీ సిస్టర్ కష్టపడి చదివిస్తే మర్చిపోవద్దు నా ప్రియ చెల్లి మీ అక్క కష్టాన్ని. ఎంతోమంది అక్కలు చెల్లెళ్ళు వచ్చి నా దగ్గర మాట్లాడుతూ అంటారు, అన్నా నా వయసు 33 సంవత్సరాలు ఉన్నా, ఇంకా పెళ్లి చేసుకోవాలా. అదేంటమ్మా 33 సంవత్సరాలు నీకు వచ్చింది, ఇంకా నువ్వు పెళ్లి చేసుకోలేదు అంటావేమిటి? ఎందుకు చేసుకోవాలా? అన్న నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారన్నా, వాళ్ళని చదివిస్తున్నానన్నా. ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నట్లయితే మా డాడీ మా మమ్మీ చదివించే స్థితిలో వారు లేరన్నా, నేను పెళ్లి చేసుకున్నట్లయితే నా భర్త ఒప్పుకుంటాడన్నా, నేను సంపాదించే శాలరీ తీసుకెళ్ళి మా చెల్లెల్ని చదివిస్తానని చెప్పండి, ఒప్పుకుంటాడన్నా? ఒప్పుకోడు కదన్నా. కాబట్టేనన్నా నేను నా జీవితాన్ని కొవ్వొత్తులాగా కరిగించుకుంటూ నా చెల్లెళ్ళ యొక్క జీవితాన్ని వెలిగించాలని చెప్పి, అన్నా నేను సంపాదించే ప్రతి పైసా నా చెల్లెళ్ళకు పెడుతున్నానన్నా, వారిని చదివించుకుంటున్నానన్నా అని చెప్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. కానీ గమనించండి, ఆ తర్వాత ఆ చెల్లెళ్ళు ఒకవేళ అక్కను చూసి, నువ్వు చదివించకపోతే బోడి మేమే చదువుకునే వాళ్ళం అని అంటే ఆ అక్క తట్టుకోగలదా? ఆ అక్క భరించగలదా? ఆ ఆఫీస్లో ఎన్నో అవమానాలు, పెళ్లి చేసుకోవట్లేదే, ఎవరైనా ఉంచుకున్నావా అని అంటూ ఉంటే ఆ మాటలు భరించలేక, ఏదైనా రోగమా నీకు, పెళ్ళికి నువ్వు పనికిరావా, ఎందుకు పెళ్లి చేసుకోవట్లా? లేదా ఎవడన్నా నిన్ను మోసం చేశాడా? లేదా ఆల్రెడీ పెళ్ళి అయిపోయి నేను ఎవడన్నా వదిలేశాడా? ఎందుకు పెళ్లి చేసుకో? ఎన్ని మాట్లాడండి ఈ రోజుల్లో. ఒక అమ్మాయికి వయసు వచ్చినా కూడా పెళ్లి కాకపోతే ఆఫీస్లో ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని శోధనలు. వీటన్నిటిని ఆ సహోదరి సహించి, వీటన్నిటిని ఆ సహోదరి భరించి ఆ చెల్లెలను చదివించిన తర్వాత వారికి
అచ్చట ముచ్చట తీర్చిన తర్వాత ఆ చెల్లెళ్ళు ఆ అక్కను మర్చిపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? అంతకంటే వేదన, అంతకంటే వెన్నుపోటు ఇంకొకటి ఉంటుందా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈరోజు ఒకవేళ మీ అన్నయ్యో, మీ అక్కయ్యో, లేక మీ తండ్రో, మీ తల్లో కష్టపడి చదివించి మిమ్మల్ని ప్రయోజకులు చేయడానికి వాళ్ళు కాయ కష్టం చేస్తున్నట్లయితే దయచేసి అటువంటి వారిని వెన్నుపోటు పొడవమాకండి, అటువంటి వారిని గాయపరచమాకండి, అటువంటి వారిని ఇష్టం వచ్చినట్టుగా అనకండి. ఎందుకని? వారి సుఖాన్ని, వారి సంతోషాన్ని, వారి ఆనందాన్ని, వారికున్న సమస్తాన్ని త్యాగం చేసుకుని పనంగా పెట్టి మిమ్మల్ని బాగు చేస్తే, మిమ్మల్ని చదివిస్తే అటువంటి వారిని గాయపరచడం ఎన్నటికీ మంచిది కాదు. వారేమో నీ క్షేమాన్ని కోరుకుంటే నువ్వేమో వారి కీడు కోరుకోవడం ఎంత శాపమండి. యోసేపు ఏమో క్షేమాన్ని కోరుకుంటున్నాడు, యోసేపు అన్నలేమో యోసేపు యొక్క మరణాన్ని కోరుకుంటున్నారు. ఎందుకని? దౌర్భాగ్య మనుషులు, దౌర్భాగ్యపు మనస్తత్వము ఉన్నదా ఎవరికైనా అటువంటి మనస్తత్వము? ఒకనొక సమయంలోనట ఒక తల్లట తన చిన్న బిడ్డనట ఆ కింద పడుకోబెట్టట, కట్టెలు వేరుకోవడానికి వెళ్తూనట అక్కడ దగ్గరలో ఉన్న కుక్కను చూసట, కుక్కకు చెప్పిందట, ఇదిగో జాగ్రత్తగా పాపం చూసుకో, నేను వెళ్ళొస్తా, కట్టెలు తెస్తా అని చెప్పి ఆ కుక్కకు చెప్పి కాపలా పెట్టి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లి కట్టెలు వేరుకొని ఆ బయట ఉన్న ఆ గేటు తలుపు తీసి లోపలికి వస్తూ ఉంటే కుక్క నోట్లో నుంచి ఏం కనిపిస్తుంది? రక్తం కనిపిస్తూ ఉంది. ఆ తల్లి అల్లాడిపోయింది. అయ్యో, నేను నా కూతుర్ని ఇక్కడ పెట్టి వెళ్తే కుక్క ఏమిటి ఇంత దారుణం చేసింది, నా కూతుర్ని చంపేసిందే అని చెప్పి తాను తీసుకొచ్చిన కట్టెలో ఒక కట్టె తీసుకొని ఆ కుక్కను చావగొట్టింది. ఆ కుక్క అక్కడికక్కడే రక్తం కక్కుకొని చచ్చిపోయింది. తన కోపాన్ని ఆ విధంగా కుక్క మీద తీర్చుకుని లోపలికి వెళ్ళి తన కూతురు ఏ స్థితిలో పడుందో, ఏ స్థితిలో రక్తపు మడుగులో పడుందో అని చెప్పి వెళ్ళి చూస్తే తన కూతురు చక్కగా ఆడుకుంటూ ఉంది. ఆ కూతురు పక్కన పొడుగాటి త్రాసుపాము చచ్చి ముక్కలై ఉందండి. అప్పుడు అర్థమైందండి ఆ తల్లికి, ఏమని ఆ కుక్క పొట్టన పెట్టుకుంది, నా బిడ్డను కాదు, ఆ కుక్క తన ప్రాణాన్ని తెగించి నా కుమార్తెను కాపాడితే నాకు మేలు చేసిన, నా బిడ్డకు క్షేమాన్ని ఇచ్చిన ఆ కుక్కని నేను చంపుకున్నానే, అయ్యో ఎంత పాపాత్మురాల్ని అని తల బాదుకోవడం మొదలుపెట్టిందట. మేలు చేసిన కుక్కకు కీడు చేసింది ఆ తల్లి. అలా చేసినప్పుడు ఏం చేసింది? తల బాదుకుంది, గోడకేసి కొట్టుకుంది. ఎంత తప్పు చేశాను? కుక్కకే అలా చేస్తే అంత బాధ కలిగినప్పుడు మీ అన్నకు నువ్వు అలా చేస్తే ఆ అన్నకు ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించు. నీ సిస్టర్కి నువ్వు అలా చేస్తే ఆమె ఎంతగా అల్లాడిపోతుందో ఒకసారి ఆలోచించు. నీ తల్లికి, నీ తండ్రికి నువ్వు అలా చేస్తే వాళ్ళు ఎంతగా అల్లాడిపోతారో ఒకసారి ఆలోచించు. క్షేమము కోరిన నీ అన్నను, క్షేమము కోరిన నీ అక్కయ్యను, క్షేమము కోరిన నీ తల్లిని, నీ తండ్రిని, క్షేమము కోరిన నీ తమ్ముడిని, నీ చెల్లిని దూరం చేసుకోవద్దు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, వారికి కీడు తలపెట్టవద్దు, ద్వేషభావాన్ని పెంచుకోవద్దు, వారికి నీకు మధ్య గోడలు కట్టుకోవద్దు. ఎందుకని? కనిపించే నీ సహోదరుని నువ్వు ప్రేమించడం నీకు చేత కాకపోతే కనిపించని దేవుణ్ణి నువ్వెప్పుడు ప్రేమించాలి అనే విధంగా బైబిల్ బోధించడం లేదా? కాబట్టి చెప్తున్నా, మన మనసు ఇతరుల పట్ల క్షేమాన్ని ఆకాంక్షించాలి, క్షేమాన్ని కోరాలి. అంతేగాని కీడును కోరడం కానీ, నాశనాన్ని కోరడం కానీ, వాడు చావాలి లేదా ఇతరుల యొక్క చావును కోరడం కానీ, ఇతరుల యొక్క కాపురాలు కూలిపోవాలని చెప్పి కోరడం కానీ, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోవాలి అని కోరడం కానీ ఎప్పుడు చేయొద్దు. అది నీకు క్షేమం కాదని ప్రభు పేట మనం చేస్తున్నా. అది మంచి ఆత్మ కాదు, అది దురాత్మ. అది మంచి బుద్ధి కాదు, అది దుర్బుద్ధి. ఇతరుల యొక్క నాశనాన్ని, నష్టాన్ని కోరే బుద్ధి దుర్బుద్ధి. యోసేపు యొక్క బుద్ధి మంచి బుద్ధి, క్షేమాన్ని కోరే బుద్ధి. కానీ యోసేపు యొక్క సహోదరుల బుద్ధి దుర్బుద్ధి, కీడును కోరే బుద్ధి, నాశనాన్ని కోరే బుద్ధి, అన్యాయం చేసే బుద్ధి. ఒకవేళ ఈరోజు అటువంటి బ్రదర్స్ నువ్వు కలిగి ఉన్నావేమో, నీ బ్రదర్సే నీకు అన్యాయం చేసేవారిగా తయారయ్యారేమో, మీ సిస్టర్సే మీకు అన్యాయం చేసేవారిగా తయారయ్యారేమో. యోసేపు తన జీవితంలో
అటువంటి మార్గం గుండా వెళ్ళవలసి వచ్చింది. యోసేపు యొక్క సహోదరులే యోసేపును నమ్మలేదు, యోసేపు యొక్క దర్శనాన్ని నమ్మలేదు, యోసేపు యొక్క ఆత్మీయతను నమ్మలేదు. పైపెచ్చు యోసేపు యొక్క నాశనాన్ని కోరుతున్నారు. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా ఇదే మార్గంలో వెళ్ళినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకసారి మీ బైబిల్ తెరవండి. 7వ అధ్యాయము 5వ వచనము, 3వ వచనం కూడా మనం చదువుదాం. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగముగా అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమును కనపరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు ఏముందండి? విశ్వాసముంచలేదు. యేసుక్రీస్తు యొక్క సహోదరులు కూడా ఆ సందర్భంలో, ఆ సమయంలో విశ్వాసం ఉంచలేదండి. అఫ్ కోర్స్ ఆ తర్వాత యేసు నమ్ముకున్నారు, యేసు కోసం ప్రాణాలు కూడా అప్పగించారు. అలా అప్పగించిన వారిలో ఒకడు యాకోబు పత్రిక రాసిన యాకోబు పత్రిక బైబిల్లో ఉంది కదా. ఆ యాకోబు ఎవరో తెలుసా మీకు? యేసుక్రీస్తు యొక్క సొంత తమ్ముడే. ఆఖరికి ఆ యేసుక్రీస్తు గురించి ప్రాణమే పెట్టేంతగా యేసయ్యను ప్రేమించాడు. ఎందుకని? సత్యము గ్రహించాడు కాబట్టి. ద్వేషించిన వాడే, దూషించిన వాడే, లేక దూషించిన సహోదరుల సమూహంలో ఉన్నవాడే అయినా సత్యము గ్రహించినప్పుడు ప్రభు కొరకు ప్రాణం పెట్టేంతగా తాను అప్పగించుకున్నాడు. చూసారా ఏమన్నా బైబిల్లో? తన సహోదరులు కూడా ఆ సందర్భంలో యేసును విశ్వసించలా. యేసుక్రీస్తు యొక్క సహోదరులు యేసుక్రీస్తును పరాయివాడిగా చూశారు, అపరిచితుడిగా చూశారు, విశ్వసించలేదు, నమ్మలేదు, ఆయనను పరిహాసము చేశారు. యోసేపు యొక్క సహోదరులు కూడా యోసేపు నమ్మలేదు, యోసేపుకు వ్యతిరేకంగా మాట్లాడారు. యోసేపుకు వాళ్ళు అపరిచితులుగా మాట్లాడుతున్నారు, స్ట్రేంజర్స్గా మాట్లాడుతున్నారు. అదే విషయం కీర్తనలలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. 69:8 కీర్తనలు 69:8. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు నేను ఏంటంట? పరుడనైతిని. ఐఎమ్ ఏ స్ట్రేంజర్ టు మై ఓన్ బ్రదర్స్. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని, పరాయివాడినైతిని. ఎస్, యోసేపు యొక్క జీవితంలో తన సహోదరులే తనకు పరాయివారిగా మారిపోయారు. తన తండ్రి బిడ్డలే తనకు అన్యులుగా మారిపోయారు, స్ట్రేంజర్స్గా మారిపోయారు. ఎంత దురదృష్టం! ఇదే విషయాన్ని పోయిన వారు నేను మీతో పంచుకున్నాను. అనేక మంది తల్లులు తండ్రులు వచ్చి ఏడుస్తున్నారు. ఏమని? అయ్యా, కొడుకుని పెంచి పెద్ద చేశాను, కూతురుని పెంచి పెద్ద చేశాను, కానీ ఈరోజు నా కొడుకే నాకు పరాయివాడిగా తయారయ్యాడు. నా కొడుకే నా ముఖం చూడటంలా, నా కొడుకే నన్ను కనీసం చూసి పలకరించటంలా, కనీసం నానా బాగున్నావా అనే ఆ మంచి మాట కూడా నోచుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితికి మేము చేరిపోయామయ్యా. మా అబ్బాయికి మా అమ్మాయికి మేము పరాయి వారం అయిపోయాం. ఎంత దురదృష్టం! యోసేపు జీవితము ఒక భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తుంది. తను ఎప్పుడూ కూడా అది ఎక్స్పెక్ట్ చేయలా. తన సహోదరులే తనకు పరాయి వాళ్ళు అవుతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలా. ఈరోజు ఒకవేళ సహోదరి, నీ సహోదరులే నీకు పరాయి వాళ్ళు అయిపోయారేమో, నీ సహోదరులే నీకు పరాయి వాళ్ళు అయిపోయారేమో. దానికి కారణము ఒకవేళ మీరు పంచుకున్న ఆస్తుల విషయంలో తేడాలు వచ్చినవేమో. ఇంక సహజంగా ఆ విషయంలో కాకపోతే ఇంక దేంట్లో వస్తే చెప్పండి తేడాలు? ఒకే కంచంలో తిన్నారు, ఒకే పంచం మీద పడుకున్నారు, కానీ మీ డాడీ ఇచ్చిన పంపకాల్లో ఒక 50,000 రూపాయలు తేడా వచ్చింది. దానికోసం కారాలు మిరియాలు పొద్దున్న లేస్తే నూరుతా ఉంటారు. ముగ్గురు సిస్టర్స్ కలిసి ఒక చోట మీటింగ్ పెడితే, ముగ్గురు బ్రదర్స్ కలిసి ఇంకొక చోట మీటింగ్ పెడితే, ముగ్గురు సిస్టర్స్ కలిసి ఒక లాయర్ను పెట్టుకుంటే, ఈ ముగ్గురు బ్రదర్స్ కలిపి ఒక లాయర్ను పెట్టుకుంటే, వీళ్ళందరూ కలిసి ఒకే కోర్టులోకి వెళ్తే, ఈ ముగ్గురు సిస్టర్లు కలిపి ఈ బోన్లో ఉంటే, ఆ ముగ్గురు బ్రదర్స్ కలిపి ఆ బోన్లో ఉంటే, ఇప్పుడు వీళ్ళిద్దరిని మధ్యలో ఉన్న న్యాయాధిపతి లేక ఆ జడ్జి గారు వింతగా చూస్తూ ఉంటారు. ఏమవుతారు మీకు వీళ్ళు? మా అన్నలే. ఓహో, మీరేమవుతారు? చెల్లుళ్ళే. ఓహో,
ఇప్పుడు అన్నలు చెల్లెళ్ళు ఒకప్పుడు ఎక్కడున్నారు? ఒకే గూటిలో. ఒకప్పుడు ఎక్కడ తిన్నారు? ఒకే కంచంలో. మరి ఇప్పుడు 2 బోనుల్లో. కారణం 50,000. ఏమన్నా బుద్ధి ఉందా? ఏమన్నా జ్ఞానం ఉందా? 50,000 రూపాయల కోసం బంధుత్వాన్ని పాడు చేసుకుంటావా? 50,000 రూపాయల కోసం సహోదరు యొక్క తత్వాన్ని పాడు చేసుకుంటావా? ఎంత దురదృష్టం అండి, ఎంత దురదృష్టం అండి. ఈ రోజుల్లో ఎంతమంది లేరండి 1000 రూపాయల కోసమే సహోదరుడితో గొడవ పడేవాళ్ళు. కాసు బంగారం కోసమే ఉన్న చక్కని సంబంధాన్ని తిరకాసు చేసుకునే సిస్టర్స్ లేరంటారా? ఒకసారి ఆలోచించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, యోసేపుది మేలు కోరే హృదయం, ఇతరుల క్షేమం కోరే హృదయం. కానీ యోసేపు యొక్క సహోదరులది నష్టాన్ని, కీడును, మరణాన్ని కోరే హృదయం. ఒకే తండ్రి బిడ్డలు. ఎంత గొప్ప మార్పు అయ్యా! మాలో అటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. యోసేపు వంటి ఆ మంచి హృదయం మాకు దయచేయండి. యోసేపు క్షేమం కోరుతున్నాడు, సహోదరులేమో మరణాన్ని కోరుతున్నారు. మా జీవితాల్లో కూడా ప్రభువా, మేము క్షేమాన్ని కోరినప్పుడు, మేలును కోరినప్పుడు, ఇతరులకు క్షేమాన్ని ఇచ్చినప్పుడు, మేలు చేసినప్పుడు, అలా మేలు పొందుకున్న వారే, క్షేమాన్ని పొందుకున్న వారే మా నాశనాన్ని కోరుతున్నప్పుడు, మమ్మల్ని ఇబ్బంది పరుస్తున్నప్పుడు, మమ్మల్ని గాయపరుస్తున్నప్పుడు, మా చావును కోరుకున్నప్పుడు, అయ్యో మా హృదయాలు ఎంతగానో నలిగిపోవడం, మేము ఎంతగానో కృంగిపోవడం మా జీవితాల్లో అనేక సందర్భాల్లో మేము రుచి చూసాం, చవి చూసాం. అదే సమయంలో ప్రభువా, యోసేపు వలె మేము కూడా సహించినట్లయితే తప్పక ఒకరోజు హెచ్చించబడతాం. ఒకవేళ మేము ఇతరుల ద్వారా మేలు పొందుకున్నట్లయితే, సహోదరుల ద్వారా, సహోదరుల ద్వారా, నాయన ఫ్రెండ్స్ ద్వారా, బంధుమిత్రాదుల ద్వారా, పేరెంట్స్ ద్వారా నాయన మేము మేలు పొందుకున్నట్లయితే, ఆ మేలు పొందుకున్న మేము విర్రవీగక, మేలు చేసిన వారిని ద్వేషించి, దూషించి, దూరం చేసుకొనక, ప్రభువా నీ ప్రేమను వారితో పంచుకోగలిగినటువంటి మంచి హృదయము మాకు దయచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రభువా, విత్తబడిన వాక్యాన్ని క్రియల్లో పెట్టే జీవితం మాకు దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.